మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి సీతారా మైనల కథ. అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో సీతారా మైనా అనే అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్లు. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో మైనా సీతారని కన్నబిడ్డలాగా పెంచుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. మైనాకి సీనయ్య అనే అతనితో పెళ్లి జరగటంతో వాళ్లు పక్క గ్రామానికి వెళ్లిపోతారు. అక్కడ వాళ్లు సంతోషంగా కాపురముంటారు. వాళ్లు వారానికొక రోజు సీతార దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా సీతారకు కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. సీతారను వాళ్లతో పాటు రమ్మని చెప్పినా తను మాత్రం అక్కడే ఉంటుంది. అక్క బావ ఇచ్చిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేయాలనుకొని ఒక హోటల్ ఏర్పాటు చేసుకుని అక్కడ పనిచేస్తూ ఉంటుంది సీతార. అలా రోజులు గడుస్తున్నాయి. ఎప్పటిలాగే సీతార ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు చక్కని ముగ్గు పెడుతుంది. తర్వాత తన హోటల్కి వెళ్లి వేడివేడి దోశలు వేస్తూ ఉంటుంది. అక్కడికి చాలా మందొచ్చి వాటిని తింటూ ఉంటారు. ఇంతలో సీతార అక్క మైనా బావ సీనయ్య ఇద్దరూ అక్కడికొస్తారు. వాళ్లని చూసిన సీతార చాలా సంతోషపడుతూ, అక్క బావా ఇదేనా రావటం? అసలు ఈ మధ్య నన్ను పూర్తిగా మర్చిపోయారు. అసలిక్కడికి రావడమే మానేశారు. నేనొద్దామనుకుంటే నాకు హోటల్తోనే సరిపోతుంది అన్నట్టు ఎప్పుడూ లేనిది బట్టలు కూడా తీసుకొచ్చారు. ఏంటక్కా ఏదైనా విశేషమా? అలాంటిదేం లేదు సీతారా. మా ఊర్లో పనులేమీ లేవు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. అందుకే ఈ ఊరికొచ్చేశాం. సీతారకి వాళ్ల పరిస్థితేంటో అర్థమవుతుంది. సరే, బావనింట్లోకి తీసుకెళ్లి వేడివేడిగా ఇడ్లీ పెట్టు. బావకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నాకేం వద్దమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. బావగారు, ముందు మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేనొస్తాను అని వాళ్లని లోపలికి పంపిస్తుంది. మైనా తన భర్తకి ఇడ్లీ వడ్డిస్తూ ఉంటుంది. అతను తింటూ ఉంటాడు. అతడు వాటిని తిన్న తర్వాత కొంత సమయానికి సీతార ఇంట్లోకొస్తుంది. చూడమ్మా సీతారా, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయడానికి మాకు కొంచెం డబ్బులు కావాలి. కొంచెం డబ్బు సర్దుబాటు చేస్తావా? బావగారు, మీరలా అడగాలా? నాకు తల్లి తండ్రి అన్నీ మీరే కదా. నా మంచి చెడ్డ అన్నీ మీరే చూసుకుంటారు. అలాంటప్పుడు నేను మీకు తిరిగి ఇది కూడా చేయకపోతే ఎలా? ఆ మాటలకి వాళ్లు చాలా సంతోషపడతారు. ఏ వ్యాపారమైతే బావుంటుంది? స్వీట్ల దుకాణమైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అలాంటి దుకాణం ఎవరికీ లేదు. అవును, సీతార చెప్పింది నిజమే. స్వీటు దుకాణం ఇక్కడెక్కడా లేదు. అదే పెట్టుకుందాం. సీతార ఆ వ్యాపారానికి కావలసిన డబ్బుని సహాయం చేస్తుంది. అందుకు వాళ్ళామెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మీరు నాకిచ్చిన డబ్బులు పెట్టి మీకు తిరిగిచ్చాను. ఇందులో నాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరమేం లేదు అని అంటుంది సీతార. ఇక అతను వ్యాపారాన్ని మొదలు పెడతాడు. రకరకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటాడు. ఆమె ఆ ప్రయత్నంలో ఉండగా, అక్కా, నేను రాజు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను చాలా మంచి అబ్బాయి. ఈ విషయం చాలాసార్లు నేనే నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆ మాటలు విని మైనా చాలా సంతోషపడుతుంది. రాజుని తీసుకొని రమ్మని చెబుతుంది. సీతార చాలా సంతోషంగా రాజు వద్దకి వెళ్తుంది. రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. సీతార పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అక్కడికొస్తుంది. అతడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సీతార జరిగిన విషయమంతా చెబుతుంది. రాజుని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. కాని అక్కడికి వెళ్లే సమయానికి సీతార వాళ్ళక్క మైనా మరణిస్తుంది. ఆమె చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. సీతార వెంటనే దాన్ని తీసి చదువుతుంది. అమ్మా సీతార, నువ్వు రాజు గురించి చెప్పినప్పుడు నేను సంతోషపడలేదు. చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే మీ బావకి నాకు పెళ్ళై చాలా ఏళ్లయింది. నాకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పేశారు. మీ బావగారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఏదో ఒక రకంగా నిన్ను ఒప్పించి మీ బావగారితో పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఇలాంటి వార్త చెప్పావు. అందుకే నేను తట్టుకోలేకపోయాను. నా చివరి కోరిక నువ్వు ఖచ్చితంగా తీరుస్తావనే నమ్మకంతో ఇలా చేశాను. నువ్వు బావని పెళ్లి చేసుకుంటావు కదా. నా ఆత్మ శాంతించాలంటే నువ్వు బావని పెళ్లి చేసుకోక తప్పదు. ఇది మీ అక్క చివరి కోరిక. తీరుస్తావు కదూ? మైనా రాసిన ఉత్తరాన్ని చదివిన సీతారకు కన్నీరు ఆగదు. దాంతో ఆమె ఏడుస్తూ, ఎందుకిలా చేశావక్క?
అయ్యో దేవుడా అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న సీనయ్య అక్కడికొస్తాడు. అతడు కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. ప్రతివారి కార్యక్రమం పూర్తయిపోతుంది. సీతారా, మీ అక్క చివరి కోరిక నువ్వే తీర్చాలి. మన ప్రేమను మర్చిపోయి మీ బావని పెళ్లి చేసుకో. అది ఎప్పటికీ జరగదు. నా చావు నేను చస్తాను కాని బావని మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను. దయచేసి అలా అనొద్దు, నా మాట విను అని సర్ది చెబుతాడు. ఇక ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు రవళి అనే అమ్మాయి రాజు దగ్గరికి వెళ్లి రాజుకి ఒక విషయం చెబుతుంది. దాన్ని విన్న రాజు చాలా కోపంతో రగిలిపోతాడు. అతనొకసారి సీనయ్య వ్యాపారం దగ్గరికి, రేయ్, నువ్వెంత దుర్మార్గుడువో నాకు నిజమంతా తెలిసిపోయింది. మీ పాపం ఊరికే పోదు. అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ మాటలు విన్న అతను చాలా కంగారుగా, ఆశ్చర్యంగా, అసలేం జరిగింది? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు మిత్రమా. రేయ్, నీ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. నువ్వు ఎలాంటి వాడివో మొత్తం నాకు తెలిసిపోయింది. అన్యాయంగా నీ భార్యను నువ్వే చంపావు. మళ్ళీ ఏం తెలియనట్టు నటించకు. నా భార్యను నేను చంపడమేంటి? నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో సీతారా అక్కడికొస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటుంది. ఏంటి బావా, రాజు చెబుతుంది నిజమేనా? అక్కను నువ్వే చంపేశావా? లేదు, నేను చంపలేదు. ఇదంతా అబద్ధం. వాడి మాటలు నమ్మొద్దు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా చెప్తున్నాడు. అబద్ధం అబద్ధం చెప్తున్నాడు వీడు. వీడు మీ అక్కని చంపడం తన కళ్ళారా చూసిన వ్యక్తి నాకు చెప్పారు. ఈ విషయం ఇక్కడ కాదు, పంచాయతీలో తెలుస్తాను. ఆ మాటలకి ఆమె చాలా భయపడుతూ ఉంటుంది. అని జరిగిన విషయమంతా వెళ్లి ఊరి పెద్దతో చెప్తాడు. ఊరి పెద్ద అతని మాటలు విని పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. ఏమిటి సూరయ్యా, రాజు చెప్తుంది నిజమేనా? లేదు బాబు, నేను నా భార్యను ఎందుకు చంపుకుంటాను? ఇదంతా అబద్ధం. ఇదంతా సీతార మీద ప్రేమతో అతను ఆడుతున్న నాటకం. నా దగ్గర సాక్ష్యముందయ్యా అంటూ ఎదురుగా ఉన్న ఆ రవళిని పిలుస్తాడు. రవళి చాలా కంగారుగా ముందుకు వస్తుంది. జరిగిందంటూ జరిగినట్టు చెప్పు, అస్సలు భయపడొద్దు. రాజయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. నేను నీకేం చెప్పాను? ఆ మాటలు వినగానే అతను కంగారుగా, ఏంటి ఆ రావాలి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా సీనయ్య మైనాని చంపేశాడని నా దగ్గరకొచ్చి చెప్పావు. మరిప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నావు? నేను మాట మార్చడమేంటి? పెద్దయ్యా, అసలు నాకు ఈ విషయమేమీ తెలీదు. రాజు ఎందుకు నన్ను ఇందులోకి లాగుతున్నాడో నాకర్థం కావటం లేదు. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి భయపడుతుంది. వీడే భయపెట్టినట్టున్నాడు. అరవలి, వాడిని నేమి చేయలేడు. నిజం చెప్పు. రవళి ఏడుస్తూ, దయచేసి నన్ను ఇందులోకి లాగొద్దు. ఇదంతా చెట్టు మీదుండి చూస్తున్న ఒక చిలుక అక్కడికొచ్చి, నా సాక్ష్యం చెల్లుతుందంటే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. నేను ఈ రవళి ఇంటి ముందున్న చెట్టు దగ్గర నిలబడి ఉన్నాను. అప్పుడు సీనయ్య ఆ రవళి ఇంటికొచ్చాడు. అక్కడ ఏంటే, సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యావా? చూడు, ఒక ప్రాణం తీసిన వాడికి ఇంకొక ప్రాణం తీయడం పెద్ద సమస్య కాదు. మర్యాదగా చూసింది చూసినట్టు మర్చిపో. సాక్ష్యం చెప్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. దయచేసి నన్నేమి చేయొద్దు. నేను సాక్ష్యం చెప్పను. అక్కడే ఉన్న బామ్మ, బాబు, దాన్ని వదిలే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మాయి సాక్ష్యం చెప్పదు బాబు. అమ్మాయిని ఏం చెయ్యొద్దు. జాగ్రత్త, ఈ విషయం బయటకు వస్తే ఇద్దరిని చంపేస్తాను అని వాళ్ళని బెదిరించి వచ్చాడు. అదంతా నేను చూశాను. చిలక చెప్పింది విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరవలి, ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ చిలకమ్మ చెప్పింది నిజమేనా? రవలి నిజమంతా ఒప్పుకుంటుంది. ఊరు పెద్ద చాలా కోపంగా, సీనయ్య, ఇప్పుడు చెప్పు, ఎందుకు నీ భార్యను చంపావు? సీనయ్య భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. రాజు అతన్ని పట్టుకుని అక్కడికి తీసుకొస్తాడు. నేను నిజం చెప్తాను, నన్ను కొట్టకండి, దయచేసి నన్ను కొట్టకండి అని జరిగిన విషయం చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, మైనా సీతార రాజు గురించి మాట్లాడుకోవడం నేను కిటికీలో నుంచి మొత్తం చూశాను. సీతార బయటకు వెళ్ళిపోయిన వెంటనే నేను మైనా దగ్గరికి వచ్చి, ఓసై మైనా, మనకు పిల్లలు పుట్టారని నీకు తెలుసు కదా, అందుకే కదా నేను ఎలా అయినా నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వేమో దానికి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నావు. మైనా చాలా కంగారు పడుతూ, ఏమిటండి మీరు మాట్లాడుతుంది? అసలు మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? సీతారా మనకి కూతురితో సమానం. నువ్వు నోరు మూసుకునుండవే. సీతార అంటే నాకు చాలా ఇష్టం. ఏదేమైనా సరే దాన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు దాంతో పెళ్లి కావాలి. ఛీ, ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. నీ కుట్రలేంటో నాకు అర్థమయ్యాయి. నా కంఠంలో ప్రాణముండగా అది జరగనివ్వను. అయితే ఆ ప్రాణాన్ని తీసేస్తాను అంటూ
ఆమెను చంపి ఉరివేశాను. అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన అరవలి కిటికీ నుంచి చూసింది. నేను అరవలిని చూశాను. ఆమె దగ్గరికి వెళ్లి జరిగింది మర్చిపోమని బెదిరిద్దామని అనుకున్నాను. కాని చుట్టుపక్కల జనముండడంతో తన ఇంటికి వెళ్లడం కుదరలేదు. ఇంటికి తిరిగి వెళ్లి మైనా రాసినట్టు ఉత్తరం రాసి నేను వ్యాపారం దగ్గరికి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాను. తర్వాత సితార వాళ్ళక్కడికి వచ్చారు. ఇక తర్వాత జరిగిందేంటో అందరికీ తెలుసు. ఆ మాట వినగానే సీతారా బోరున ఏడుస్తుంది. ఓరి భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది! తల్లిలాగా చూసుకున్న మా అక్కని చంపావు కదరా నీచుడా! అక్క, అయ్యో! ప్రాణానికి ప్రాణం పోవాల్సిందే, వీణ్ణి రాళ్లతో కొట్టి చంపండి అని అంటాడు. ఇక అందరూ అతని మీద రాళ్లు విసురుతూ ఉంటారు. అతను భయంతో కేకలు వేస్తాడు. ఇక రోజులు గడుస్తాయి. సీతారా రాజును వివాహం చేసుకుని తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న చిలకమ్మ, సితారా, నేను మీ అక్కనని చెప్పుకోలేని పరిస్థితి. ఇది దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పుకోలేను. ఏదేమైనా నా సాక్ష్యం నేనే చెప్పుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలా అయినా నీతోనే కలిసి ఉంటాను అని అనుకుని వాళ్ల దగ్గరికి చేరుకుంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పి చాలా మంచి పని చేశావు. ఒక మూర్ఖుడికి శిక్ష పడేలా చేశావు. నేను కేవలం న్యాయం మాత్రమే చెబుతాను. అది సరే, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉండొచ్చా? ఓ, తప్పకుండా మాతో పాటే ఉండొచ్చు అని అనటంతో చిలుకగా మారిన మైనా చాలా సంతోషపడుతుంది. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు.